రెస్టారెంట్లో టిప్ ఇవ్వడం వెనక ఒక కథ ఉందని మీకు తెలుసా? సాధారణంగా మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నచ్చిన ఫుడ్కి ఆర్డర్ చేస్తాం. అక్కడ పనిచేసే సర్వర్ వాటిని తీసుకొచ్చి వడ్డిస్తాడు. తిన్న తర్వాత బిల్ ఎంతైతే అంత కట్టిస్తాం. ఆ తర్వాత సర్వర్కి ఎంతో కొంత డబ్బు టిప్గా ఇస్తుంటాం. అది కూడా మనకి ఇష్టమైతేనే, కొందరైతే ఇవ్వరు కూడా. ఈ విషయం అందరికీ తెలిసిందే. అని ఇలా టిప్ ఇచ్చే సాంప్రదాయం ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందనే దాని వెనక ఒక కథ కూడా ఉంది. ఆ టిప్ సాంప్రదాయం ఎక్కడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టిప్ ఇచ్చే సాంప్రదాయం యూరోప్ నుంచి వచ్చింది. భూస్వామ్యవాదం ఉన్నప్పుడు ఒప్పందంపై పనిచేస్తున్న సేవకులు, కూలీలు తమ విధులను శక్తికి మించి చేసిన, దూరదృష్టితో పనిచేసిన అక్కడి భూస్వాములు జీతం కాకుండా అదనంగా కొంత డబ్బును టిప్గా ఇచ్చేవారట. అలాగే 19వ శతాబ్దంలో అమెరికాలోని రెస్టారెంట్లు, హోటల్లో ఈ సాంప్రదాయాన్ని పాటించడం ప్రారంభించారు. మొదట్లో అమెరికన్లు ఈ సాంప్రదాయాన్ని అసౌకర్యంగా భావించారట. ఇది అమెరికన్లు పాటించే పద్ధతి కాదని వాదించారు. పనిచేసే వారికి యజమాని జీతం ఇవ్వాలి, కానీ కస్టమర్లు ఎందుకు చెల్లించాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రెస్టారెంట్లు, రైల్వే కంపెనీలు మాత్రం వారి దగ్గర పనిచేస్తున్న నల్లజాతి సేవకులకు జీతం ఇవ్వడం తప్పుతుందన్న ఉద్దేశంతో ఈ టిప్ సాంప్రదాయాన్ని కొనసాగించాలని పోరాటం చేశాయి. అయితే శ్రామికులకు టిప్ రూపంలో డబ్బులు వస్తున్నా యాజమానులు వారికి కనీస వేతనం చెల్లించాలని 1938లో కనీస వేతన చట్టం తీసుకొచ్చారు. అలా మొదలైన ఈ టిప్స్ ఇచ్చే సాంప్రదాయం యూరోప్, అమెరికా నుంచి ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపించింది. కానీ ఐస్లాండ్ దేశంలో మాత్రం హోటల్ వెయిటర్లు టిప్ తీసుకోవడాన్ని అవమానంగా భావిస్తారట. అదండి ఈ టిప్ సాంప్రదాయం ఎలా మొదలైందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.